నీ మీదకి నింద నేరం తెచ్చేస్తారు వాళ్ళు. నిన్ను ఎలాగైనా నేరస్తులు చేయడమే, నీ మీదకి నింద తేయడమే వాళ్ళ పని, ఇంక వేరే పని ఉండదు. భక్తిహీనుడు అంటే సాతాను చేత, దయ్యముల చేత, దుష్టత్వము చేత, పాపము చేత దేవునికి విరుద్ధంగా ఉన్న శత్రువులు అని అర్థం. దేవునికి శత్రువులు అని అర్థం. భక్తిహీనులు అంటే దేవునికి శత్రువులు, దేవునికి శత్రువులు అని అర్థం. దేవునికి శత్రువులైన దయ్యములు దేవుని దగ్గర నుంచి దేవుని బిడ్డలను దూరము చేసే పని చేస్తున్నారు. కనుక వాళ్ళను తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గం అంట. ఏంటది? దేవుని మాటను పట్టుకోవడం. నీ మాట చేత భక్తిహీనులు నన్ను పట్టుకోకుండా నన్ను నేను కాపాడుకున్నాను అంటున్నాడు దావీదు. దేవుడు ఏం చెప్తున్నాడు? తన మాట ఇచ్చి జాగ్రత్త, సాతాను వాళ్ళలో పడక, ఉచ్చులు ఉన్నాయి. నా ఆజ్ఞ, ఆయన ఆజ్ఞ ఏంటి? మనల్ని తప్పించేది. ఆయన ఆజ్ఞ ఏంటి? మనల్ని భద్రపరిచేది. కనుక మన జీవితాల్లో రక్షణ లేకపోవడానికి కారణం ఆయన మాటలు పక్కన పెట్టడమే, భక్తిలో చిక్కులో ఇరుక్కోవడమే. ఒకసారి బాగా గమనించండి, ఎక్కడ దెబ్బతింటున్నారు మీరంటే దేవుని మాటను పక్కన పెట్టి భక్తిహీనుల మాట, భక్తిహీనులతో సాంగత్యం, భక్తిహీనులతో కలవడం దగ్గర మనం దెబ్బతింటాం. ఒకడు నిన్ను భక్తిహీనతలోకి పిలిచినప్పుడు, ఒకడు నిన్ను చెడు మార్గంలోకి పిలిచినప్పుడు నువ్వు రాకపోతే ఎందుకు దెబ్బతింటావు? ప్రార్థనలో, వాక్యంలో, పరిశుద్ధతలో నీ జీవితం ఎల్లప్పుడూ దేవుడి వైపు, దేవుడి మీద భయం. యేసేపు చూడండి, అసలు దావీదు చూడండి, అబ్రహాము చూడండి, దానియేలు చూడండి, దేవుని భయం కలిగి ఉన్నారు. ప్రేమైన బిడ్డలారా, దేవుడు అంటే భయపడుతున్నారు. దేవుని ఎందుకు భయం కలిగి ఉంది కాబట్టి భక్తిహీనుల పనులు చేయడం లేవాడు. మాకు భక్తిహీనులతో సంబంధం లేదు. కనుక యవనస్తులైనా, వృద్ధులైనా, ఎవరైనా కూడా భక్తిహీనుల విషయమై జాగ్రత్త. భక్తిహీనులు నీ దగ్గరకు వచ్చినోడు భక్తిపరుడా, భక్తిహీనుడా నువ్వు పరిశీలించకపోతే వాడి మాటల్లో, వాడి మోసంలో పడిపోతావు. నీ దగ్గరకు వచ్చినోడు యేసు ప్రభుని నమ్మినోడా కాదా? నీ దగ్గరకు వచ్చిన యేసు ప్రభుని నమ్మిందా కాదా? ప్రార్థన పరురాలా కాదా? విశ్వాసే కాదా? పరలోకానికి వెళ్ళేదా కాదా? సువార్త చేసేదా కాదా? పరిశీలించో. లేకపోతే కుయిత్తులో పడేస్తాడు. వచ్చే వారం పోవచ్చులేమ్మా, వచ్చే వారం చేయొచ్చులేమ్మా, ఇది మంచిదే, చేసే, ఏం కాదు. అవా పండు చూడు, ఈ పండు తింటే నువ్వు చావో. కుయిత్తి